హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. జబ్బు లేని వాళ్ళకంటే ఇంకోటి ఉంటుందంటండి, అప్పు. అప్పు ఒక జబ్బు, అప్పు ఒక వ్యసనం. అప్పు చేసేవాడు అప్పు చేయకుండా ఉండలేడు అంటాడు. అప్పు తీరిందా అంటే దేవుని కృపలో తీరిందండి, మళ్ళీ ఎట్లా అప్పు చేయాలని చూస్తున్నాను అన్నాడు. అప్పు ఉంటే నిద్ర పట్టదయ్యా నాకంటే, నాకు అప్పు లేకపోతే నిద్ర పట్టదు అన్నాడు. అప్పు చేయవాడు అప్పిచ్చువానికి బానిస. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు బానిసలు అవ్వకండి. మర్యాదగా చేతులెత్తండి అప్పులు ఉన్న వాళ్ళందరూ. నాకు అప్పు లేదండి, లోన్ ఉంది అనకొద్దు. లోన్ అంటే అప్పే. నాకు అప్పులు లోన్లు లేవండి, నెల నెల ఈ అమ్మాయి కట్టాలండి. మొన్నటిదాకా నాకు తెలియదు ఈ అమ్మాయి ఏంటి ఆ అమ్మాయి ఏంటని నేను అనుకున్నా. ఈ అమ్మాయిల గొడవ ఎక్కువైపోయింది అన్నాడు. ఈ అమ్మాయి గొడవ ఎక్కువైపోవటం ఏంట్రా బాబు? ఈ అమ్మాయి కట్టకపోతే ఫోన్ చేసి వాడు అరిచేస్తున్నాడు. చూసారా, 90% మీరు చేతులు ఎత్తారు, మిగిలిన వాళ్ళు ఏమో పక్కన ఎవరో ఫ్రెండ్స్ ఉంటారు, చూస్తే ఎవరు అనుకుంటారులని ఎత్తలేదు అంతే. చూసారండి, అప్పుల ప్రపంచం అయిపోయింది. నీవు చేయనది సఫలమైనప్పుడు, అతడు చేయనదంతా సఫలమగును అన్నప్పుడు, నీ కష్టార్జితాన్ని నేను దీవిస్తానన్నప్పుడు, నీ కష్టార్జితం నీకు సరిపోగా చెప్పండి మిగులుతుంది. సరిపోగా 5,000 మంది పురుషులు, ఇంకా అనేక వేల మంది స్త్రీలు, వీళ్ళందరికీ ఆహారం పెట్టమన్నాడు ప్రభు. డబ్బులే అయ్యా, క్రెడిట్ కార్డులో ఎవరి దగ్గరడా అని అడగల. ఇప్పుడు మాకు అప్పులు లేవంటే అప్పుల కార్డు ఉందన్నాడు ఒకడు. అప్పులు లేవంట, ఏముందంట? అప్పుల కార్డు గీకటమే. ఏముంది చెప్పు మీ దగ్గర? 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయండి, పట్టురా. ఎలా సరిపోతాయి? తీసుకురావయ్యా, నా చేతిలో పెట్టవయ్యా, నా చేతిలో పెట్టు. నా జీతం ఎలా సరిపోతుందండి? 10 మందిని పోషించాలి నేను. నా జీతం ఎలా సరిపోతుందండి? ఒక్కడే కష్టపడుతున్నాను, 3 పిల్లలకు ఫీజు కట్టాలి, స్కూల్ ఫీజు. ఎలా? నా దగ్గర తీసురా, నా చేతిలో పెట్టు. దేవుడి చేతిలో పెడితే రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు ఏమైందండి? వస్తుంటే తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. చివరిలో అయిన వాళ్ళకి అందలేదా? తక్కువైపోయింది రా బాబు, మొక్కలు ఒక్కొక్క మొక్కే పెట్టమన్నాడా? పెళ్ళిలో సాంబార్ చాలకపోతే నీళ్ళు కలుపుతారు మాకు, మనకు మజ్జిగ చాలకపోతే నీళ్ళు పోసేసేటు అందులో. అతకేమని చేశాడా ప్రభు? తిని బొక్కి మొక్కల కింద పడేశారు వాళ్ళు. అవి ఎత్తితే ఎన్ని వచ్చాయి? సరిపోవు అన్నవి సరిపోగా మళ్ళీ 12 గంపల మొక్కలు మిగిలాయి. హల్లెలూయా. మరి ఎందుకు చాలదు నీ జీతం? ఎందుకు చాలదు నీ కష్టార్జితం? ఎందుకు మిగలదు నీకు? దేవుని చేతుల్లో పెడతలేదు, దేవుని ఆశీర్వాదం నీ దగ్గర లేదు. దేవుని ఆశీర్వాదం నీకుంటే తొట్టులో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలోనూనే కరువు కాలం అంతా సరిపోయింది. ఒక చిన్న మొక్క చేయడానికి ఉంది అక్కడ, అంతే, ఇంతే ఉంది, కానీ తీస్తుంటే వస్తూనే ఉంది దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ ఇండ్లలో ఉన్న కరువులు తీరునుగాక, మీ అప్పులు తీరునుగాక, మరలు ఎప్పుడు అప్పు చేయకుందురుగాక. నాకు భయం, అప్పు తీరమని నేను ఎప్పుడు ప్రార్థన చేయను, ఎందుకంటే మళ్ళీ చేస్తారు మీరు. అది మీరు బుద్ధి తెచ్చుకొని అప్పులు తీరిస్తే అప్పుడు చేయకుండా ఉంటారు కదా. ఎస్, నువ్వు నిబంధన చేసుకో, ప్రభా ఈ అప్పు తీర్చేరా, ఇక్కడి నుంచి నేను అప్పు చేయకుండా విశ్వాసం ఉపయోగిస్తా, కష్టార్జితాన్ని నీ చేతులకు అప్పగించి ప్రార్థన పూర్వకంగా నీ చిత్తంలో నా డబ్బు ఖర్చు పెడతాను, ఒక నిబంధన చేసుకో. ప్రార్థన.
ప్రభువుని నమ్ముకున్నానని ఎందుకు కష్టాల్లో ఉన్నావు? యేసు ప్రభు నా దేవుడు చెప్తూనే ఎందుకు అప్పుల్లో ఉన్నావు? మేము మందిరానికి వెళ్తున్నాం అంటూనే ఎందుకు కొట్లాటలు పెట్టుకుంటున్నావు? నాకు సమాధానం దయచేయ్యా, నాకు ఆశీర్వాదం దయచేయ్యా. నా కుటుంబంలో అపవాదికి చోటు లేకుండా నీ కంచె నాకు దయచేయ్యా. ఈ రాత్రి అపవాది బంధకముల నుండి, దురభ్యాసాల నుండి, త్రాగుడు నుండి, వివాహేతర సంబంధాల నుండి, వ్యభిచార కార్యముల నుండి, జారత్వము నుండి నీ బిడ్డలను విడుదల చేస్తున్నాము తండ్రి. పాపము జోలికి పోక పరిశుద్ధులుగా తమ ఘటాలను కాపాడుకొని దేవుని సొత్తైన ప్రజగా పరిశుద్ధులుగా జీవించడానికి మాకు సహాయం చేయము. నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత, నీవు కార్చిన రక్తధారలలో ఉన్న శుద్ధీకరణ, నీవు సెలవులో సంపాదించిన విజయమును మేము పొందుకున్నటకు సహాయం చేయము. నా శాంతిని మీకు ఇచ్చి వెళుచున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతినే నీకు ఇచ్చి వెళుతున్నానని ఆనాడు నీవు శిష్యులతో చెప్పినట్లు మన శాంతి లేని ఈ లోకములో, కలవరములతో నిండిన ఈ లోకములో నీవిచ్చు శాంతి సమాధానాలు పొంది నీ సాక్షులుగా మేము బ్రతకటకు సహాయం చేయము. నీ వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో నేను నా ఇంటి వారు ఉందుమని, మేమందరము నీతో యుగ యుగములు తరతరములు ఉందుమని నమ్ముటకు సహాయం చేయము. ప్రతి విధమైన దురాత్మల ప్రభావము నుండి, చీకటి శక్తుల ప్రభావము నుండి, దెయ్యముల పోరాటముల నుండి నీ బిడలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆత్మ కార్యాలు కొనసాగించుమని, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకున్నటకు, లేక నీ రాజ్యములో నిరంతరము నీతో జీవించే భాగ్యం పొందుటకు మాకందరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.